అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాష ప్రతి ఒక్కళ్ళకి శ్యామల యాంకర్ వైఎస్ఆర్సీ పార్టీ. అవునులే అమ్మ శ్యామల, ఒక్కసారి ఆలోచించండి. హత్య చేసి గుండె నొప్పితో పోయాడు అని చెప్పే సత్తా లేదు. హత్య చేసి బాడీ డోర్ డెలివరీ చేసే సత్తా లేదు. ఋషికొండ బోడిగుండు కొట్టించే సత్తా లేదు. ఇతర పార్టీ వాళ్ళను బూతులు తిట్టే సత్తా లేదు. లేవకర్ స్కామ్ చేసే సత్తా లేదు. రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా ఉందంట. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చేశాడు కదా, ఆయన సత్తా ఏమిటో ప్రతి ఒక్కరికి తెలిసింది, ప్రతి ఒక్కరు చూశారు. మీరు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఆ సత్తా గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు తెలుసుకున్నారమ్మా శ్యామల. ఒక్కసారి ఆలోచించండి. పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప మన రాష్ట్రానికి ఉపయోగపడే పనులు మాత్రం చెప్పటం లేదు, చేయటం లేదు. ఊరకెందుకు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అదిగో చూడు, ఎంతోమంది ఉన్నారు అక్కడ. దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు నీతో సరిదూకే వాళ్ళు, పని లేని వాళ్ళు. ఏ సత్తా అయినా నాకు సత్తా ఉంది, ఒక రోడ్డు కాంట్రాక్ట్ చేయటానికైనా చేయించడానికైనా, ఎందుకు అంతమంది ఒకళ్ళకాడ దెంగి తింటాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు మీ వైసీపీ పేటీఎం వాళ్ళు. దేనికి ఆ సత్తా ఒకసారి చెప్పండి. రోడ్డు పని చేయించగలరా? బేకారు కూర్చొని నిలబడి చూస్తూనే ఉంటారు. మరి ఆ సత్తా నాకుంది. మీ పేటీఎం బ్యాచ్కి ఏం సత్తా ఉంది ఒకసారి చెప్పండి. ఇవన్నీ చేసే సత్తా మీకుందే? రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, పనికి మాలిన పని చేశారు. అటువంటి పేటీఎం వాళ్ళు జెండా కూలీలు పట్టుకొని జెండాలు తిరగటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. కూని కోరు కొడుకులు అంట వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఏ పని చేయటానికైనా, ఏ పని చేయించడానికి నాకు సత్తా ఉంది. వాళ్ళకి సత్తా ఉంది మీ పేటీఎం బ్యాచ్కి. ప్లేట్లు పట్టుకొని అడుక్కోటి తినటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. అడుక్కునే వాళ్ళంటే అందరిని అనటం లేదు. అడుక్కునే వాళ్ళంటే మీ ఎమ్మెల్యే కూడా ఏదో మాటతో సహా చెప్తున్నాడు. ఎమ్మెల్యే గారు వాళ్ళని అడుక్కునే వాళ్ళు అంటారు. పెట్టేవాళ్ళని పెట్టనివ్వరు, తినేవాళ్ళని తిననివ్వరు. ఏదో ఉంది, ఫీజు రిమైండ్మెంట్ ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు అని అంటారు. అన్నీ ఇస్తూనే వస్తున్నారు, ఒక్కదానికొకటి చేస్తూనే వస్తున్నారు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు వైసీపీ వాళ్ళు. ఒకసారి చెప్పండి ఊరక, ఎందుకు ఇటు పనికి మాలిన పనులు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కూటమి ప్రభుత్వం అన్నీ చేసుకుంటూనే చేస్తున్నారు. ఊరక మీరు జనాన్ని రెచ్చగొట్టుకుంటూ ఉండటమే కానీ ఏ ఒక్క పనైనా 5 సంవత్సరాలు చేశారా మీరు? ఏ ఒక్క వాగ్దానమైన నెరవేర్చారా? ఒకసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలు అందరూ గమనించండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.